వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. కొందరు నిజంగా చాలా ఆదర్శవంతమైన వ్యక్తులు, కానీ వాళ్ళ గురించి ప్రపంచానికి పరిచయం చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఆమె ఒక ట్రాన్స్జెండర్, నలుగురు బిడ్డల తల్లి. నలుగురు బిడ్డల్ని కన్నా ఒక తల్లి వద్దనుకున్న బిడ్డని, అంటే నలుగురు బిడ్డలు నేను ఎలా పెంచాలి అనుకుంటే నాకు ఇచ్చేయని ఆ బిడ్డను తీసుకొని ఆమె దగ్గర డబ్బు లేదు, ఇల్లు లేదు, అసలు ఎలా ముందుకెళ్తానో తెలియదు అనే స్థితిలో ఉన్న ఆమె ప్రపంచంతో పోరాడింది. ఏ పాపనైతే దత్తత తీసుకొని తల్లిగా మారిందో ఆ కూతురు రింగ్ని జయించేలా చేసింది. బంగారు పతక విజేతగా కిక్ బాక్సింగ్లో నిలబెట్టి తీర్చిదిద్దింది. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి గురించి మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. మైసూర్ నగరంలో నివసించే 65 ఏళ్ల షబానా అక్రమ్ పాషా ట్రాన్స్జెండర్గా మారారు. జీవితం నిజంగా ఒక ప్రేరణ. ఒకప్పుడు నిరాశ్రయురాలిగా భిక్షతో జీవించిన ఆమె ఈరోజు ఒక ఛాంపియన్ తల్లి. సుమారు 20 ఏళ్ల క్రితం తన బంధువు వదిలేసిన నలుగురు అమ్మాయిలలో ఒకరైన బీబీ ఫాతిమాను షబానా దత్తత తీసుకుంది. సమాజం చూపిన వివక్షను, ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ ఆమె ఫాతిమాను ప్రేమతో, గౌరవంతో పెంచింది. 12 ఏళ్ల వయసులో ఫాతిమాకు కిక్ బాక్సింగ్పై ఆసక్తి వచ్చింది. తన దగ్గర దాచుకున్న చిల్లర నాణాలతోనే అకాడమీలో చేరింది. తల్లి మద్దతుతో కఠినమైన సాధన చేసింది. ఫలితం 23కి పైగా మెడల్స్, కర్ణాటక స్టేట్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్. షబానా ఫాతిమాను తన వారసత్వంగా గర్వంగా చూస్తుంది. ఫాతిమా చెబుతుంది, నా ప్రతి విషయంలో అమ్మ త్యాగం ఉంది. ఇది ఒక క్రీడ కథ కాదు, ప్రేమ శక్తి కథ. తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. నా దగ్గర కావాల్సినంత వసతులు లేవు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నాకు అమ్మ సపోర్ట్ చేయట్లేదు, నాకు ఇల్లు లేదు, నాన్న సపోర్ట్ చేయట్లేదు, నాకు ఫైనాన్షియల్గా ఎవరు ఇవ్వట్లేదు, నేను ఎదగలేకపోతున్నాను. ఇవన్నీ కాదు, నీ లక్ష్యం సరైనదైతే ఆ లక్ష్యానికే నువ్వు గురిగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ లక్ష్యంలో నువ్వు విజయం సాధిస్తావు, నలుగురికి ఆదర్శంగా నిలుస్తావని చెప్పే ఒక గొప్ప ప్రేమ శక్తి కథ. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి.